హాయ్ మామాస్, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ మూవీ స్టోర్. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూశారు కదా. ఇప్పుడు ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఎందుకు సార్ ఆడియన్స్ మైండ్ని కన్ఫ్యూజ్ చేస్తారు? ఒకేసారి అన్ని సినిమాలు రిలీజ్ చేయాల్సిన అవసరమే ఉంది సార్. ఇప్పుడు తెలుగులో అయినా సరే, తమిళ్లో అయినా సరే డిస్కస్ చేసుకొని వేరే వేరే ఫెస్టివల్స్ ఉంటాయి, వేరే వేరే టైంలో అయితే రిలీజ్ చేయొచ్చు కదా సార్. ఇప్పుడు ఏంటంటే ఒకేసారి 6 సినిమాలు ఒకేసారి అంటే ఒకే రోజు అని కాదు, జస్ట్ ఒక 5-10 డేస్లో అలాగా డేట్స్ అయితే తీసుకొని అయితే రిలీజ్ చేస్తారు. కానీ ఏంటంటే 6 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినప్పుడు ఒక సినిమాకి హిట్ టాక్ వస్తుంది, ఒక సినిమాకి యావరేజ్ టాక్ వస్తుంది, ఒక సినిమా అస్సలు బాగోదు, ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఏదైతే హైప్ టాక్తో ఉందో, బ్లాక్ బస్టర్ టాక్తో ఉందో ఆ మూవీకి ఎక్కువ మంది వెళ్తారు. ఇంకా ఈ మిగతా మూవీస్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ చూపించరు అనమాట. ఒకవేళ హిట్ అయింది అనుకోండి, హిట్ అయినా సరే ఆ మూవీకి చాలా తక్కువ మంది వెళ్తారు, బ్లాక్ బస్టర్ దానికే ఎక్కువ మంది వెళ్తారు. అదే వేరే వేరే ఫెస్టివల్స్ని టార్గెట్ చేస్తూ లేకపోతే వేరే వేరే టైంలో మీరు రిలీజ్ చేస్తే హిట్ టాక్ వచ్చినా సరే మన తెలుగు ఆడియన్స్ బాగా అంటే బాగా కనెక్ట్ చేస్తారనమాట మూవీని అయితే. ఇప్పుడు మన తెలుగులో 5 మూవీస్ అయితే వస్తున్నాయి సంక్రాంతికి, 4 మూవీస్ అయితే ఫిక్స్ అయిపోయినాయి. అలాగే తమిళ నుంచి ఒక మూవీ అయితే మన విజయ్ తలపతి గారిది అయితే ఒకటి రిలీజ్ అవుతుంది. ఇంక మనకే ఇక్కడ థియేటర్లు దొరకవంటే ఇంకా అక్కడి నుంచి వస్తున్నారు. అంటే రాకూడదని కాదు, అంటే ఇప్పుడు మన మూవీస్ వచ్చినప్పుడు వాళ్ళ మూవీ ఆగితే తప్పేం లేదు కదా. అలాగే చిన్న హీరోలు కూడా ఆగితే తప్పేం లేదు కదా. నవీన్ పోల్శెట్టి గారిది అనగనగా ఒక రాజని మూవీ వస్తుంది, అది కూడా ఆగితే తప్పేం లేదు కదా. ఇప్పుడు మ్యాక్సిమం థియేటర్లన్నీ పెద్ద పెద్ద హీరోలు మొత్తం ఆక్యుపై చేసేస్తారు ఖచ్చితంగా. ప్రభాస్ గారిది అయితే ఆల్రెడీ నిన్నే ట్రైలర్ రిలీజ్ చేశారు, Jan 9th వస్తుందని చెప్పి. అలాగే మన అఖండ 2 కూడా డిసెంబర్లో కానీ, డిసెంబర్ ఎండింగ్లో కానీ, జనవరిలో కానీ వస్తుంది పక్కా. అదైతే పక్కా, ఎందుకంటే సెప్టెంబర్ 25th రిలీజ్ చేస్తానన్నారు, రిలీజ్ అవ్వలేదు. ఇంకా దసరా కూడా రిలీజ్ అవ్వదు ఖచ్చితంగా. అది ఖచ్చితంగా నాకు తెలిసి క్రిస్మస్ని కానీ సంక్రాంతిని కానీ టార్గెట్ చేసి అఖండ 2 అయితే ఖచ్చితంగా దించుతారు. అలాగే మన వరశంకర ప్రసాద్, అదే మన శంకర్ వరప్రసాద్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది పండగకు వస్తుందని చెప్పి. ఇలాగా మూవీస్ అన్నీ ఒకేసారి రిలీజ్ చేసుకునే బదులు ఒక 2 మూవీస్ 3 మూవీస్ లేకపోతే వేరే ఫెస్టివల్స్ని టార్గెట్ చేసుకొని దించుకుంటే మంచిది నన్ను అడిగితే. అంటే మనమేం పెద్ద తోపులమని కాదు, మామూలు చెప్తున్నాను. ఇప్పుడు ఏదేమైనా సరే, ఇప్పుడు మూవీస్ ఏంటంటే మీకు ఒకసారి చెప్తాను చూడండి. బాలకృష్ణ గారిది అఖండ 2 ఒకటి, నెక్స్ట్ చిరంజీవి గారిది మనశంకర వరప్రసాద్ అని చెప్పి ఒక మూవీ అయితే రిలీజ్ అవుతుంది. మన అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నారు. అఖండ 2 అయితే మన బోయపాటి గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మన రవితేజ గారిది #Artist76 అని ఒకటి. ఇది ఇంకా క్లారిటీ లేదు, ఖచ్చితంగా దీనికే డేట్ కూడా వాళ్ళు ఇదే అనౌన్స్ చేశారు, కానీ నాకు తెలిసి రిలీజ్ చేస్తారో చేయరు అనేది నాకు చిన్న డౌటే ఉంది. నెక్స్ట్ నవీన్ పోల్శెట్టి గారిది అనగనగా ఒక రాజు అని చెప్పి ఇంకో మూవీ వస్తుంది నవీన్ పోల్శెట్టి గారిది. నెక్స్ట్ ఏంటంటే మన ప్రభాస్ అన్నది, ప్రభాస్ అన్న గురించి అయితే చెప్పక్కర్లేదు, థియేటర్స్ అన్ని ప్రభాస్ అనే అవుతాయి అనమాట. రాజాసాబ్ ఒకటి. నెక్స్ట్ తమిళ నుంచి మన విజయ్ తలపతి గారు నటించిన జననాయక్ అని చెప్పి ఒక మూవీ అయితే రిలీజ్ చేస్తున్నారు. మరి చూద్దాం ఎవరు ఏ మూవీకి వెళ్తారో, ఏ మూవీ హిట్ అవుతుందో. మన ఆడియన్స్ అయితే కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా తమిళ తెలుగుని చూడరు, దాన్ని ఓన్ చేసేసుకుంటారు అనమాట, మన మూవీలాగా ఓన్ చేసేసుకుంటారు. మరి చూడాలి ఈ 6 సినిమాల్లో ఏ మూవీ హిట్ అవుతుంది, ఏ మూవీ ఫ్లాప్ అవుతుంది అని చెప్పి. ఏదేమైనా కానీ మనమైతే ఈ 6 మూవీస్ కూడా ఒకవేళ వెంటనే కాకపోయినా ఒక 1 డే గ్యాప్లో అయినా సరే రివ్యూలు అయితే చెప్పేద్దాం అనమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూ, ప్రతి ఒక్క మూవీ అప్డేట్ కూడా మీకైతే ప్రతిసారి అందిస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.